రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు, దివ్యాంగ కుటుంబ సభ్యులకు నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో చాలామంది మన వికలాంగులు సహోదరులు నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, డిఎంహెచ్ఓ పెన్షన్ గురించి మీరు అప్లై చేసుకోవాలంటే మీ యొక్క గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్కి వెళ్ళి అప్లై చేసుకునే సౌకర్యము, అంటే సర్టిఫికేట్ కోసం, అంటే డిఎంహెచ్ఓ పెన్షన్ పొందాలంటే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది అవసరం. అంటే మెడికల్ బోర్డు ద్వారా ఇవ్వబడే సర్టిఫికేట్ని ముందుగా ప్రతి ఒక్క దివ్యాంగులు, అర్హులైన పూర్తి స్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులందరూ కూడా చేసుకోవాలి. దానికోసం అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క మెడికల్ బోర్డు సర్టిఫికేట్ల గురించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. కాబట్టి మీరు మీ యొక్క జిల్లా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర సంబంధిత ఈ యొక్క సర్టిఫికేట్లు, మెడికల్ బోర్డు సర్టిఫికేట్ల కోసం పూర్తి స్థాయి వైకల్యం గల ఎన్టీఆర్ భరోసా మెడికల్ బోర్డు సర్టిఫికేట్ల కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు సొంతంగా వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోగలిగితే మెడికల్ బోర్డు సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకొని మీరు వారికి ఏ రోజైతే మీకు ఫోన్ చేసి పిలుస్తారో ఆ రోజు వెళ్ళి మీరు అటెండ్ అవుతే, మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఆ యొక్క మెడికల్ బోర్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఆ అవకాశం లేదు, మేము ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అన్నది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మీ యొక్క వివరాలన్నీ కూడా నాకు పంపమని చెప్పాను. అంటే పీడబ్ల్యూడి ఫెడరేషన్ రీజనల్ ఆఫీస్ విజయనగరం వారికి పంపమని చెప్పడం జరిగింది. పరిస్థితి మీ దగ్గర ఉంటే మీరు మీ యొక్క వివరాలు, అంటే 2 ఆధార్ కార్డులు, 2 చదరం సర్టిఫికేట్లు, 2 రేషన్ కార్డులు, 2 పాస్పోర్ట్ సైజు వికలాంగత్వంతో, పూర్తి వికలాంగత్వంతో ఫోటోలు, అట్లాగే కార్డు సైజు 2 వికలాంగత్వంతో ఫోటోలు. అంటే ఇలాగా కార్డు సైజు ఫోటో, ఇలాగా చదరం సర్టిఫికేట్లు 2, ఆధార్ కార్డులు, చదరం సర్టిఫికేట్లు 2, ఆధార్ కార్డులు 2, రేషన్ కార్డులు 2 మీరు నాకు పోస్ట్ ద్వారా పంపిస్తే నేను నా యొక్క ఆలోచన ప్రకారంగా మీ జిల్లా పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మీ జిల్లాలో ఎంతమంది అయితే పూర్తి స్థాయి వైకల్యం గలవాళ్ళు నాకు లెటర్లు పోస్ట్ ద్వారా పంపారో వారి నిమిత్తం నేను మా టీము అక్కడికి రావడానికి ఆ జిల్లా హాస్పిటల్కి వచ్చి జిల్లా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి మీ వివరాలన్నీ తెలియజేసి మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని రప్పించి ఆ సర్టిఫికేటు చేయించే పరిస్థితులను కల్పిస్తాం. అది ఏదైనా మీరే చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మీరు ఇంకా పెన్షన్ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీము ఆన్లైన్ చేయబడట్లేదు. ముందుగా ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయి వైకల్యం గల వ్యక్తులు తప్పనిసరిగా ఎన్టీఆర్ భరోసా మెడికల్ పెన్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉంటేనే మీకు 15,000 రూపాయలు పెన్షన్ అనేది ఎలిజిబుల్కి అవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా యూడిఐడి కార్డులు కూడా తయారు చేసుకుని ఉండాలి. ప్రతి ఒక్కరు దివ్యాంగులైన ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యూడిఐడి కార్డులు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా యూడిఐడి కార్డులు చేసుకోండి. మీరు చేసుకోలేని పరిస్థితి ఉంటే మీకు అప్లై చేయమంటే మేము కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించి వివరాలు నాకు వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయండి. నేను దానికి ఒక
సెపరేట్ వాట్సాప్ నెంబర్ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ యూడిఐడికి సంబంధించిన సమాచారం ఆ యొక్క నెంబర్కి మాత్రమే మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను. 9390247358 ఈ నెంబర్కి మాత్రమే మీరు యూడిఐడికి సంబంధించిన వివరాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన దివ్యాంగులు పూర్తిస్థాయి దివ్యాంగులే వారు సమాచారాన్ని తెలుసుకోవాలని అనేక మార్లు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేయడం వలన ప్రయోజనం లేదు, కానీ మీ యొక్క వివరాలు నాకు పంపించడం ద్వారా దానికి నేను ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు ఇప్పటి వరకు నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన కాంచి సుమారు ఒక 500 దాకా ఫోన్లు వచ్చాయి, కానీ నా దగ్గర ఈ యొక్క స్కీమ్ నిమిత్తం లెటర్లు వచ్చేవి 10. అయితే ఇంతమంది మాట్లాడారు, వాళ్ళు ఎందుకు నన్ను నమ్మలేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ యొక్క పెన్షన్ల విషయం పైన ఇంకా పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఎవరికి వస్తాయో తెలుసు, ఎవరికి రావో తెలుసు. అయితే ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు మీ యొక్క వివరాలు స్పష్టంగా నాకు పోస్ట్ ద్వారా పంపితే, మనతో కలిసి మీరు సభ్యులుగా చేరితే నేను మీకు తప్పనిసరిగా ఎలిజిబుల్ అవుతారా అవరా తెలియజేస్తాం. ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా పెన్షన్ వచ్చే దిశగా ప్రతి ఒక్కరికి మా వంతు పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి సహకరిస్తాం.